ఆ దేవాది దేవునికి మనస్సారా స్తుతులు స్తోత్రాలు చెల్లించడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఓ పరిశుద్ధాత్మదేవా, ఓ పరిశుద్ధాత్మదేవా, మా పైకి వేంచేసి రండి. మా పైకి వేంచేసి రండి. ఓ పరిశుద్ధాత్మదేవా, ఓ పరిశుద్ధాత్మదేవా, మమ్మ అభిషేకించండి. మమ్ము అభిషేకించండి. ఓ పరిశుద్ధాత్మదేవా, ఓ పరిశుద్ధాత్మదేవా, నీ జ్ఞాన వరములతో, మీ జ్ఞాన వరములతో, మీ ఆత్మ ఫలములతో మీ ఆత్మ ఫలములతో మమ్ము నింపండి. మమ్ము నింపండి. మమ్మ అభిషేకించండి. మమ్ము అభిషేకించండి. మమ్మ ఆశీర్వదించండి. మమ్ము ఆశీర్వదించండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. బాగా ధనవంతుడు ఒకడు బెంజ్ కారు కొన్నాడు. ఏం కారు అండి? బెంజ్ కార్. బెంజ్ కార్, మర్సిడెస్ బెంజ్. 1,50,00,000తోటి బెంజ్ కారు కొన్నాడు. 1,50,00,000 పెట్టి బెంజ్ కారు కొన్నారు. కొన్న తర్వాత చాలా సంతోషంగా ఆనందంగా కారులో ఎక్కి మొదటిసారి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మేబీ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళతా ఉన్నాడు సంతోషంగా. చాలా సుందరంగా ఉంది కారు, చాలా అందంగా ఉంది. రోడ్డు మీద కార్లలో, వేరే కార్లలో వెళ్ళే వాళ్ళు కూడా ఆ కారు కనపడక ఇటు తిరిగి తలదిప్పి చూస్తున్నారన్నమాట. చాలా కాస్ట్లీ కార్, అన్ని హంగులు ఉన్నాయి దానికి. సుమారుగా కోదాడ సూర్యాపేట దగ్గరికి మధ్యలో వెళ్ళేసరికి కారు ఆగిపోయింది. నిదానంగా రోడ్డు పక్కగా తీశాడు. తనకు తెలిసిన విధంగా అన్నీ చెక్ చేశాడు. అన్నీ బాగానే ఉన్నాయి. కొత్త కారు, ఎందుకు ఆగిపోయింది? ఎంత ఖరీదైన కారు. కోపం వచ్చింది. ఆ షాపు వాడి మీద, కారును తయారు చేసినటువంటి వాడి మీద కోపం వచ్చింది. వెంటనే వాళ్ళకు ఫోన్ చేశాడు. నా కారు ఆగిపోయింది, ఇన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్న కారు ఎందుకు? పెద్ద బెంజ్ కార్, మర్సిడెస్ బెంజ్ కార్ అనని చివాట్లు పెట్టాడు. సార్, మీరు మాకు వాల్యూడ్ కస్టమర్, మీరు మాకు గౌరవనీయమైనటువంటి మా యొక్క వినియోగదారులు, ఎందుకు మీరు ఒక్క 5 నిమిషాలు అలా ఉండండి, దగ్గరలో ఉన్నట్టు మా మెకానిక్ని ఇమ్మీడియట్గా పంపిస్తాం, కార్ను రిపేర్ చేస్తాడు అని చెప్పాడు. వచ్చాడు అతను, లోపల చూశాడు, అంతా బాగానే ఉంది. క్లచ్, బ్రేకు అన్నీ చూశాడు, బాగానే ఉంది. ఎదర ఉన్నటువంటి దాన్ని ఏమంటారయ్యా? బాయ్నెట్ అంటారా? దాన్ని పైకి అన్నాడు. అన్ని ఇంజన్ చెక్ చేశాడు. అదేవిధంగా ఇంకా ఏం వస్తారండి, ఆయిల్ ఇంజన్ చెక్ చేశాడు, అన్నీ బాగానే ఉన్నాయి. మోటార్ బ్యాటరీ చెక్ చేశాడు, అంతా బాగానే ఉంది. కానీ ఏం అర్థం కావట్లా ఆ యొక్క మరి ఆ ఇంజనీర్కి కూడా ఏమీ అర్థం కావట్లేదు. అర్ధగంట ఆగిన తర్వాత మరలా కారులోకి ఎక్కి ఒక్కసారి ఆ కీ తోటి ఏం చేశాడు? ఆన్ చేశాడు. ఆన్ చేస్తే ప్రియులారా, పెట్రోల్ చూపిస్తుంది కదా ఎంత ఉందో అని. పెట్రోల్ అంతా అయిపోయింది అందులో. ఆ నోరు ఎల్లబెడుతుంది, ఏమి లేదు అందులో. అంగట్లో అన్నీ ఉన్నా కానీ అల్లున్నోట్లో శని అన్నట్లుగా నువ్వు ఆ కారుకి అన్ని హంగులు పెట్టావు. ఇంజన్ ఉంది, మోటార్ ఉంది, ఇంకా ఏమున్నాయి, బ్యాటరీ ఉంది, ఇంకా ఏమున్నాయి, ఆయిల్ ఇంజన్ ఉంది, అన్నీ ఉన్నాయి అందులో కూడా. 1,50,00,000 బట్టి ఇంజన్ కొన్నాడు. కానీ కారు నడవాలంటే ఏం పొయ్యాలి దాంట్లో? దాన్ని ఏమంటారో తెలుసా ఇంగ్లీష్లో? స్పిరిట్. ఏంటిదండి? స్పిరిట్. పెట్రోల్ని స్పిరిట్ కూడా అంటారు, తెలుసా విషయం? దాంట్లో ఏముండాలి? స్పిరిట్ పొయ్యాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు కూడా అంతే, క్రైస్తవ జీవితం కూడా అంతే. దేవుని యొక్క వాక్యం ఉంది,
దివ్య బలి పూజ ఉంది, జపమాల ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ క్రైస్తవునిలో ఆ పరిశుద్ధాత్మ శక్తి, ఆ పరిశుద్ధాత్మ ద హోలీ స్పిరిట్, ఆ ఫైర్ అనేటువంటిది లేకపోతే నీరసపడిపోతాము. ఆధునిక ప్రపంచంలో చాలామంది క్రైస్తవులకి జరిగేది ఇదే. అన్నీ చేస్తున్నాము, కానీ నాలో పరిశుద్ధాత్మ ఉందా? ఆ కారు నడిపినటువంటి వ్యక్తి దాంట్లో పెట్రోల్ ఉందా, ఆ స్పిరిట్ ఉందా లేదా అని చూసుకోలేదు. ఆ కారుకి అన్ని హంగులు ఉన్నా కానీ, అంత మెకానికల్ విషయాలు ఉన్నా కానీ, అంతా ఇదిగో కారులో వస్తుంటే మా కుర్రోడు చెప్తున్నాడు, చిప్పుకు సంబంధించినటువంటివి ఆటోమేటైజేషన్ ఉన్నా కానీ దానిది నడవాలంటే ఏముండాలి? కారణం ఏమిటి అంటే, ఆ పెట్రోల్ ఏం చేస్తుందంటే ఇంజన్ దగ్గర నిప్పును రాజేస్తుంది. ఏం చేస్తుంది? వేడిని, వెచ్చదనాన్ని, ఏంటిదండి, వెచ్చదనాన్ని రాజేసి ఆ మోటార్ తిరిగేటట్లుగా చేస్తుంది. క్రైస్తవుని జీవితంలో కూడా, మన బ్రతుకులలో కూడా ఆ స్పిరిట్, ఆ హోలీ స్పిరిట్ లేకపోతే మనము కూడా పనికి రాకుండా పోతాము. ప్రియులకు దేవుని బిడ్డలారా, చివరికి యేసు ప్రభువు కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడే అద్భుతాలు చేశాడు. మానవ మాతృడుగా ఈ లోకములో ఉన్నప్పుడు యేసు ప్రభువు ఆయనకు తోడుగా ఉన్నటువంటిది, జాగ్రత్తగా ఆలకించండి. ఇప్పుడు ఆయన చేసిన అద్భుతాలన్నిటికీ కూడా మూలం ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ. ఆయనని మరణము నుండి లేపింది ఎవరో తెలుసా? ద హోలీ స్పిరిట్. కారణం ఏమిటి అంటే, యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు మానవ మాతృడుగా ఉన్నాడు కాబట్టి, మనిషిగా జీవిస్తున్నాడు కాబట్టి, పరిశుద్ధాత్మ తోడు, పరిశుద్ధాత్మ సహవాసం, పరిశుద్ధాత్మ సహకారముతోటి యేసు ప్రభు అన్ని కార్యాలు చేశాడు. ఇది నా మాట కాదండోయ్, దేవుని యొక్క వాక్యం, బైబిల్ గ్రంథమే మనకి సాక్ష్యం చెబుతుంది. ఒక్కసారి అపోస్తల కార్యాలు 10వ అధ్యాయాన్ని తీసుకోండి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయాన్ని తీసుకోండి. అంటే యేసు ప్రభువు కూడా చివరికి ప్రియులారా ఈ లోకములో శరీరధారిగా ఉన్నప్పుడు, మానవుడిగా ఉన్నప్పుడు ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఎవరి ద్వారా చేశాడు? పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని ద్వారా. వాక్యాన్ని చదువుకుంటే అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 37వ వచనం జాగ్రత్తగా అర్థవంతంగా చదవండి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 37వ వచనం. యోహాను బోధించిన బాప్తిస్మానంతరము గలిలయలో ప్రారంభమై యూదయ అంతటను వ్యాపించిన మహత్తర సంఘటన మీ అందరికీ తెలిసింది. ఏమంటున్నారండి పేతురు గారు ప్రసంగంలో? ఎప్పుడు? అపోస్తల కార్యాలలో ఏమంటున్నారంటే, బాప్తిస్మ యోహాను సువార్త పరిచర్య తర్వాత యూదియా ప్రాంతమంతటా యేసు ప్రభు ఏ విధంగా సువార్తను బోధించారో అది మీకు అందరికీ తెలిసిందే. అక్కడ ఉన్నటువంటి యూద ప్రజలకి బోధిస్తున్నారు, మీరందరూ చూశారు అని చెప్పి ఇప్పుడు ఒక మాట చెప్తున్నాడు. చదువమ్మ జాగ్రత్త. పవిత్రాత్మతోను శక్తితోను, ఆ పరిశుద్ధాత్మ వసగే శక్తితోను దేవుడు నజరేయుడగు యేసుని పట్ల ఎట్లు అభిషేకించినదియు మీకు తెలియను. ఆయన అంతటను పర్యటించుచు మేలు చేయుచు పిశాచి శక్తికి లోబడిన వారందరినీ స్వస్థపరచెను. ఎలా స్వస్థపరిచాడట? ఆయన పవిత్రాత్మతోను శక్తితోను నజరేయుడని యేసును ఎట్లు అభిషేకించినది మీకు తెలియను. తండ్రి దేవుడు యేసయ్యని పవిత్రాత్మతో, పవిత్రాత్మ శక్తితో అభిషేకించాడు. మనందరూ తెలుసు ప్రియులారా, యేసు ప్రభువు 30 సంవత్సరాల పాటు తెరచాటు వ్యక్తిగా జీవించాడు. ఎక్కువగా బయటికి రాలా. యేసు ప్రభు లూకాసు వార్త 2-3 అధ్యాయాలలో యెరూషలేము దేవాలయంలో మారుపడిన తర్వాత 12 సంవత్సరాల వయసులో మరలా మరియ యోసేపుల దగ్గరికి వచ్చి విధేయుడై ఉండెను. లూకాసు వార్త 2వ అధ్యాయము
51వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనాన్ని చదువుకుందాం. అంతటా యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. ఎలా ఉన్నాడండి యేసు ప్రభువు? తల్లిదండ్రులకి తెరచాటు బిడ్డగా ఉన్నాడు. ఆయన బహిరంగంగా కనబడలా, సామాన్యమైన వ్యక్తిగానే జీవించాడు. కానీ ప్రియులారా, ఒక్కసారి యేసు ప్రభు తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించాలి అనుకున్నప్పుడు, తాను దైవరాజ్యాన్ని స్థాపించాలి అనుకున్నప్పుడు ఆయనకి పరిశుద్ధాత్మ అవసరత ఏర్పడింది. ఇది తప్పనిసరిగా మనం అంగీకరించాలి మనందరము కూడా. ఇప్పుడు మనం తప్పనిసరిగా మత్తయి శుభవార్త 3వ అధ్యాయాన్ని తీసుకుందాం. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. యేసు బాప్తిస్మమును పొంది నీటి నుండి వెంటనే వెలుపలకు వచ్చెను. అప్పుడు అదిగో ఆకాశము తెరవబడగా దేవుని ఆత్మ పావురము రూపమున ఆయన పైకి దిగి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించటానికి ముందుగా, ఇంకా ఎక్కువగా సాతాను మీద యుద్ధం చేయటానికి ముందుగా ఎవరితోటి నింపబడ్డాడండి? పవిత్రాత్మ. గట్టిగా చెప్పాలి, పరిశుద్ధాత్మతోటి. ఆత్మశక్తితో సైతాను మీద యుద్ధాన్ని ప్రకటించాడు. ఆత్మశక్తితో రోగాలు నయం చేశాడు. పరిశుద్ధాత్మ శక్తితో సైతానును పారద్రోలాడు. పరిశుద్ధాత్మ ఏమి చేస్తాడు మనకు అనేటువంటి దానికి నిదర్శనం ప్రియులారా, ఇదిగో యేసయ్య పొందుకున్నటువంటి ఈ పరిశుద్ధాత్మ శక్తి. మనందరం ప్రశ్నించుకోవాలి, ఎందుకు? యేసు ప్రభు దేవుని కుమారుడు కదా, ఆయన పవిత్రాత్మను ఎందుకు పొందుకోవాలి? పవిత్రాత్మ లేకుండా చేయడా? పితా, పుత్ర, పవిత్రాత్మ ముగ్గురు కూడా సరిసమానులే కదా. వారిలో శక్తి యందును మహిమ యందును స్వభావం యందును ఎటువంటి భేదము లేదు కదా. మరి ఎందుకు పరిశుద్ధాత్మ తోడుగా ఉండాలి అంటే, క్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకములో ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? శరీరధారి, ఒక మానవ మాత్రుడిగా ఈ లోకములో ఉన్నాడు. ఆయనలో పరిపూర్ణంగా దైవత్వము, పరిపూర్ణంగా మానవత్వము ఉన్నప్పటికీ కూడా పితా, పుత్ర, పవిత్రాత్మ ముగ్గురు కూడా కలిసి ఉంటేనే జరిగే కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం మరొక ప్రశ్న వేసుకోవాలి, అసలు యేసు ప్రభు ఎలా పుట్టాడు? పవిత్రాత్మ శక్తి. గట్టిగా, పవిత్రాత్మ శక్తి. యేసయ్య జననమే పరిశుద్ధాత్మ ద్వారా. పిల్ల, దీన్ని మనం మర్చిపోకూడదు. పరిశుద్ధాత్మ శక్తి మరియ తల్లి మీదకి ఏం చేసి వచ్చింది? దేవుని యొక్క దూత అన్నాడు, అయ్యా, దేవుని యొక్క దూతతో, గబ్రియేలు దూతతో, మరియ తల్లి, నేను పురుషుని ఎరుగను కదా, ఇది అసాధ్యము కదా అన్నప్పుడు దేవుని యొక్క దూత అయిన గబ్రియేలు సన్మనస్కుడు, పరిశుద్ధాత్మ నీపైకి వేంచేయును, సర్వోన్నతిని శక్తి నిన్ను ఆవరించును, కావున పుట్టబోయే బిడ్డ దేవుని కుమారుడని పిలువబడును. మానవులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమే. పరిశుద్ధాత్మకు అసాధ్యమైనది ఏది కూడా లేదో. నువ్వు అనుకుంటున్నావా నీ జీవితంలో, నీ బ్రతుకులో నా వల్ల ఎలాగవుతుంది, ఇది సాధ్యమేనా, నేను ఇప్పటి వరకు బాగా చదవలేదు, నా కుటుంబంలో శాంతి లేదు ఇప్పుడు దాకా, లేకపోతే నాకు ఇది జరగదు అది జరగదు అనుకుంటున్నావా? ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవునికి అవకాశాన్ని ఇవ్వు. పరిశుద్ధాత్మ దేవ మాపైకి వేంచేసిరండి, పరిశుద్ధాత్మ దేవ మమ్మ అభిషేకించండి, పరిశుద్ధాత్మ దేవ మమ్ము నింపండి అని పరిశుద్ధాత్మ అభిషేకము కొరకే మనం ప్రార్థన చేయగలిగితే, పాపము లేకుండా చూడగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. యేసయ్యకి బాగా తెలుసు ఏమిటి, ఆ పరిశుద్ధాత్మ శక్తి లేకుండా, ఆ పరిశుద్ధాత్మ వరము లేకుండా నా బిడ్డలనంటే అపోస్తులు ముందుకు నడవలేరు, ముందుకు వెళ్ళలేరు. ఆ పరిశుద్ధాత్మ శక్తి ఏ విధంగా యేసు ప్రభు తన యొక్క సువార్త ప్రచారాన్ని ప్రారంభించినప్పుడు ఏ విధంగా ఆయనకు తోడుగా ఉందో, అదే విధముగా శిష్యులకి, అపోస్తులకు కూడా తోడుగా ఉండాలి. కాబట్టే అదిగో యేసయ్య మరలా వాగ్దానము చేశాడు. ఏమిటి?
ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మని మీకు ప్రసాదిస్తానన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. మీరు నన్ను ప్రేమించినచో మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలు పాటింపుడు. నా ఆజ్ఞలను పాటిస్తాను. నేను తండ్రిని ప్రార్థింతును. నేను తండ్రిని ప్రార్థింతును. మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరో ఆదరకర్తను మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించు. ఆయన మీకు అనుగ్రహిస్తాడు. 18వ వచనాన్ని చదువుకుందాం. నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టను. అనాథలుగా విడిచిపెట్టను. నేను మీ యొద్దకు నేను వచ్చును. మీ యొద్దకు ఆత్మ రూపములో వేంచేసి వస్తానని పలుకుతున్నాడు. అంటే యేసయ్య వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మను మీకు ఇవ్వబోతున్నాను. నేను మిమ్మ అనాథలుగా విడిచిపెట్టను. ఆత్మదేవుడు మీకు తోడుగా ఉంటాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. 7వ వచనాన్ని. అయినను నేను వెళ్ళుట యేసు ప్రభు శిష్యులతో ఏమంటున్నారంటే, నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీకు మంచిదే అని మీతో నిజముగా మీతో చెప్పుచున్నాను. నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను వెళ్ళినచో నేను వెళ్ళకపోతే ఓదార్చువాడు మీ యొద్దకు రాడు. మీ యొద్దకు రాడు. నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను. నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు ఆయన పంపేదను. మీ యొద్దకు వస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున బిడ్డలారా, పరిశుద్ధాత్మ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనం చదువుకున్నామండి. పరిశుద్ధాత్మ అగ్నినాళకల రూపములో వేయించేసి వచ్చాడు, అభిషేకించాడు, వారికి శక్తినిచ్చారు. ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్యకరం. అందరిటి చూడండి. ఒక పని పిల్ల, ఎవరండి? పని పిల్ల. పని తల్లి కాదండి, పెద్దోళ్ళు కాదు, పిల్ల. పని పిల్ల. అక్కడ వాక్యం చెప్తారండి పేతురు గురించి. యేసుప్రభుకి శిక్ష విధిస్తుంటే ఒక పని పిల్ల పేతురు దగ్గరకు వచ్చి, నువ్వు యేసుప్రభుతో ఉన్నట్టున్నావుగా. హే అమ్మో లేదమ్మా. గడగడ వణికిపోయాడు. ఎవరు? పేతురు. అట్ట గడగడ వణికిపోయినటువంటి పేతురు ఫాతియా, మాదాము, ఫ్రిగియా, పంపీలియా, ఐగుప్తు, సిరేనా, ఏలాము, మెసపటోమియా, యూదియా, కపతయోకియా, పొంతు, ఆసియా, ఈ ప్రాంతాలన్నిటి నుండి వచ్చినట్టు కొన్ని లక్షల మంది జనం యెరూషలేములో ఉంటే కిటికీ తెరిచి ప్రసంగం చెప్పడం ప్రారంభించాడు. ఏం చేశాడు? కిటికీ తెరిచి ప్రసంగం చెప్పడం ప్రారంభించాడు. నన్ను చంపుతారా? నాకేమన్నా ఇద్దా? హే, ఎవరు మాట్లాడేది ఇక్కడ? పరిశుద్ధాత్మ. పేతురు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ శక్తితోటి. ఆయన ఆ పని పిల్లకి భయపడినటువంటి వాడు. ఆయన చెప్పిన విధానం, ఆయన చెప్పినటువంటి ఆ సాక్ష్యం, ఆ శక్తివంతమైన ప్రసంగానికి, ఒకే ఒక ప్రసంగానికి ఎన్ని వేల మంది మారారు? 3,000 మంది జ్ఞానస్నానం పొందినటువంటి వాడు. పరిశుద్ధాత్మ మనలో ఏమి శక్తినిస్తుంది? మనోర్లలో కూడా స్పిరిట్ కోసం ఎదురు చూస్తారు. ఏంటిది? ఏ స్పిరిట్ అది? షాపులో దొరుకుద్ది స్పిరిట్. ఏంటిదండి? అది అక్కడున్న వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. మందు. అది కాదండి, వద్దు. బైబిల్లో ఒక మాట ఉంటుంది. యోహాను గారు అంటారు, మీరు ఏది దేవుని నుండి వచ్చిన ఆత్మ, ఏది అపవిత్రాత్మని మీరు గుర్తుంచుకోవాలి. మనందరం కూడా ఈ రోజున యేసయ్య వాగ్దానం చేసినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగి రావాలని వేడుకోవాలి. ఈరోజు మాత్రమే కాదు, నిత్యము వేడుకోవాలి, ఎల్లప్పుడూ వేడుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఈ క్రైస్తవ జీవితాన్ని మనం జీవించలేము. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సత్యమును నేర్పిస్తాడు, సత్యానికి సాక్ష్యమయ్యేట్లుగా నేర్పిస్తాడు, పరిశుద్ధతలో నడిపిస్తాడు, శక్తినిస్తాడు, బలాన్నిస్తాడు. అందరూ చేతులు జాచుదాం ఒకసారి.
అందరూ భక్తితో విశ్వాసంతో నా తర్వాత చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఓ పరిశుద్ధాత్మదేవా ఓ పరిశుద్ధాత్మదేవా మమ్మ అభిషేకించండి. మమ్మ అభిషేకించండి. ఓ పరిశుద్ధాత్మదేవా ఓ పరిశుద్ధాత్మదేవా మా పైకి వేంచేసి రండి. మా పైకి వేంచేసి రండి. ఓ పరిశుద్ధాత్మదేవా ఓ పరిశుద్ధాత్మదేవా ఓ అగ్నిస్వరూపుడా ఓ అగ్నిస్వరూపుడా ఓ ఆత్మస్వరూపుడా ఓ ఆత్మస్వరూపుడా మా పైకి వేంచేసి రండి. మా పైకి వేంచేసి రండి. మమ్మ అభిషేకించండి. మమ్మ అభిషేకించండి. ఓ పరిశుద్ధాత్మదేవా ఓ పరిశుద్ధాత్మదేవా నీ ఆత్మాభిషేకాన్ని మీ ఆత్మ అభిషేకాన్ని ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న మా అందరి పైపు కుమ్మరింప చేయండి. మా అందరిపై కుమ్మరింప మా చేయండి. అందరిపై కుమ్మరింప చేయండి. మా అందరిపై కుమ్మరింప ఓ చేయండి. పరిశుద్ధాత్మదేవా ఓ పరిశుద్ధాత్మదేవా నీ ఆత్మాభిషేకాన్ని నీ ఆత్మ నీ అభిషేకాన్ని ఆత్మవర్షాన్ని నీ ఆత్మ వర్షాన్ని మాపై కురిపించండి. మాపై కురిపించండి. మాపై కురిపించండి. మాపై కురిపించండి. హల్లెలూయా. 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ఓ పరిశుద్ధాత్మదేవా ఓ పరిశుద్ధాత్మదేవా నీ జ్ఞాన వరములతో నీ జ్ఞాన వరములతో నీ ఆత్మ ఫలములతో నీ ఆత్మ ఫలములతో మమ్మ అభిషేకించండి. మమ్మ అభిషేకించండి. మమ్మ శుద్ధి చెయ్యండి. మమ్మ శుద్ధి ఓ చేయండి. పరిశుద్ధాత్మదేవా ఓ పరిశుద్ధాత్మదేవా నీ పరిశుద్ధాత్మను నీ పరిశుద్ధాత్మ ఎల్లవేళలా ఎల్లవేళలా మాలో ఉంచండి. మాలో ఉంచండి. మాలో ఉంచండి. మాలో ఉంచండి. మాతో ఉండండి. మాతో ఉండండి. ఓ యేసు రాజా ఓ యేసు రాజా ఓ క్రీస్తు ప్రభువా ఓ క్రీస్తు ప్రభువా నీ పరిశుద్ధాత్మని నీ పరిశుద్ధాత్మని మాపైకి పంపించండి. మాపైకి పంపించండి. మాపై కృంభరింప చేయండి. మాపై కుమ్మరింప చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 అందరం భక్తితో విశ్వాసముతో ప్రియులారా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వేంచేసి రావాలని 2 నిమిషాల పాటు స్తుతించడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 హల్లే 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 హల్లెలూయా. 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 పరిశుద్ధాత్మదేవా వేంచేసి రండి. పరిశుద్ధాత్మదేవా అభిషేకించండి. హల్లెలూయా. 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 హల్లే 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 హల్లెలూయా. ఆత్మదేవా. 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 ఆత్మదేవా అభిషేకం. 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 అభిషేకం ఆశీర్వదించండి. ఆశీర్వదించండి. అభిషేకం చేయండి. అభిషేకం చేయండి. హల్లెలూయా. 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 హల్లే 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 హల్లెలూయా. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Halle 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 hallelujah. 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 సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ఓ యేసు రాజా నీకు స్తోత్రాలు. ఈనాడు ప్రభువా నీ పరిశుద్ధాత్మను ఆది అపోస్తులపైకి అగ్నినాళికల రూపంలో కుమ్మరించిన దేవా ఓ పరిశుద్ధాత్మదేవా శక్తి స్వరూపుడా ఆత్మస్వరూపుడా అలనాడు అపోస్తులపైకి వేంచేసి వచ్చినట్లుగా మా అందరిపైకి వేంచేసి రండి. ఈ సమయంలో ప్రభువా ఈ ఆలయంలో ఉన్న ప్రతి బిడ్డ మీదకి దిగిరండి ప్రభువా. అభిషేకము చెయ్యండి. నీ ఆత్మను ప్రభువా వర్షధారగా మా మీద కుమ్మరింప చేయండి. మాలో ఒకవేళ పాపమనే అడ్డుగోడలో ఉన్నట్లయితే వాటిని తొలగించండి. శుద్ధి చెయ్యండి. మాలో నిర్మలమైన హృదయాన్ని సృజించండి. నూతనమైన మనస్సును మాకు దయచేయండి. మాలో నుండి నీ ఆత్మను తీసివేయకయ్యా. నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మ కడగండి. మమ్మ శుద్ధి చెయ్యండి. శిరస్సు నుండి సిరిపాదం వరకు కూడా మమ్మ అభిషేకించండి నా దేవా.
మమ్మ అభిషేకించండి అయ్యా. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ప్రభువా ఈ క్షణములో ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తితో స్వస్థపరచండి తండ్రి. అభిషేకించండి, ఆరోగ్యాన్ని దయచేయండి. వివిధ రకాలైన వ్యాధులతో బాధలతో ఉన్నటువంటి వారిని లేవనెత్తండి, బలపరచండి తండ్రి. ఈ ఆధునిక ప్రపంచంలో ఎంతోమంది బిడ్డలు భయముతో ఉన్నారయ్యా, స్ట్రెస్ గురి అవుతున్నారు తండ్రి. ఓ పరిశుద్ధ ఆత్మదేవా, అలనాడు భయముతో ఉన్నట్టు అపోస్తులకి ధైర్యాన్ని నూరిపోసినట్టు పరిశుద్ధ ఆత్మదేవా, ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న ప్రతి బిడ్డలని బిడ్డలందరినీ కూడా నీ ఆత్మ ధైర్యముతో శక్తితో నింపండి తండ్రి. ఎంతోమంది కుటుంబాలలో విభజన, ఐక్యత లేదు ప్రభువా. సాతానుడనేటువంటి వాడు విభజన సృష్టిస్తాడు. ఓ దేవా, ఓ పరిశుద్ధాత్మదేవా, మమ్మ అభిషేకించండి తండ్రి. అభిషేకించు నాయన, అభిషేకించయ్యా, అభిషేకించు తండ్రి. కుటుంబాలను అభిషేకించండి నా దేవా. సైతానునికి ఎటువంటి అధికారం కూడా కుటుంబాలకు లేకుండా చేయండి తండ్రి. నీవు ప్రతి కుటుంబంలో నివాసం ఉంచండి తండ్రి. ప్రతి భార్యను, ప్రతి బిడ్డను, ప్రతి పిల్లను, ప్రతి పిల్లగాడిని మీరు దీవించండి తండ్రి. వారందరూ నీ బిడ్డలు నాయన. ఆత్మదేవ అభిషేకించండి. కుటుంబాలపై ఆత్మవర్షాన్ని కుంభవృష్టిగా కురిపించండి. మనసులో వేదన, తెలియనట్టు బాధలతో సాతాను చేత ఎంతోమంది పీడించబడుతున్నారయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, సాతాను పీడ నుండి విడుదల దయచేయండి, విమోచన దయచేయండి. ఎంతోమంది ప్రభు అడుగుతున్నారయ్యా, మమ్మల్ని పీడిస్తున్నాడు సాతానుడని. ఓ పరిశుద్ధాత్మదేవ, నీవు వారిపైకి అభిషేకాన్ని పంపించి వారిలో మీరుండండి ప్రభు. ఆ సాతానికి ఎటువంటి అధికారం లేకుండా చేయండి ప్రభువా. పారద్రోలండి నా తండ్రి, విడుదల దయచేయండి ప్రభువా. నీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరిని దీవించమని, నీ జ్ఞానవరముతో, నీ ఆత్మఫలముతో ప్రతి బిడ్డను నింపమని, అభిషేకము చేయమని, ఆశీర్వదించమని, ధైర్యాన్ని నూరిపోయమని, విజ్ఞానము, వివేకము, దైవభక్తి, బుద్ధి, వికాసము, భక్తి, విశ్వాసము, దైవభయము, మర్యాద, మంచితనము, నీ ఆత్మఫలాలు, వరాలతో మమ్మల్ని నింపండి, అభిషేకించండి, ఆశీర్వదించమని మనాదుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా.